మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు తన మహాకృపను బట్టి రాత్రంతా కూడా కాచి కాపాడి మరొక దినమిచ్చినందుకు ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తున్నానండి. దేవుని వాక్యాన్ని ఈరోజు కూడా మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యములో భక్తుడైనటువంటి దావీదు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేనైతే నా దేవుని మందిరమందు నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను అని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదుకు ఉన్నటువంటి ఆశ, దావీదుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, తన జీవిత కాలం అంతా కూడా దేవునిలో నేను ఉండాలి, దేవునిలో నా ప్రయాణం సాగాలి, దేవుని మందిరములో నేను గడపాలి అని ఆయన అంటండి దేవుని బిడ్డలారా అనుకుంటున్నాడు అంటండి. ఈ రోజుని దావీదుకు ఉన్నటువంటి ఆశ మనకు ఉందంటారా? ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఏ ఆశ ఉంది? చాలా మందికి ఆశలు ఉంటాయి. ఏమిటో తెలుసా? ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, డబ్బు సంపాదించాలి, లేకపోతే ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే మరొకటి సంపాదించాలని కొన్ని ఆశలు ఉంటూ ఉంటాయి. కానీ దావీదుకున్న ఆశ ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను అని, దేవుని దగ్గర ఉంటాను అని తను ఆశపడుతున్నాడండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు ఏ ఆశలున్నా అవి శాశ్వతం కాదు. కానీ దేవుని దగ్గర నిలిచి ఉంటాను అని అనుకోవటం చాలా గొప్ప విషయము. అది శాశ్వతమైనది. దేవుని దగ్గర నివాసం ఉండాలి అనుకోవడం చాలా మంచి అలవాటు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఉండాలని ఆశ మనకు ఉండాలి. ఈ రోజుని చాలా మందిలో దేవుని దగ్గర ఉండాలని ఆశ ఉన్నట్ల, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ ఉన్నట్ల, దేవునితో ఉండాలని ఆశ ఉండకుండా లోకంతో కలిసి లోకంతో మమేకమైపోయి ఈ రోజుని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేస్తున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా గమనించాలి. దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు దావీదు, దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు దావీదు, మొదటి స్థానము దేవునికే ఇస్తున్నాడు దావీదు. ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా దావీదు వలె మనము కూడా దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మనము ఖచ్చితంగా మొదటి స్థానము దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా దావీదుకి శాశ్వతమైన కృప ఇచ్చినట్టుగానే మనకు కూడా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అంతేకాదు రెండో మాట అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అంటున్నాడు. నిత్యము నేను దేవుని మీదే, దేవుని కృపయందే నేను నమ్మిక ఉంచాను. ఆయన కృప నన్ను విడిచిపోదు, ఆయన కృప నన్ను ఎడబాపదు, ఆయన కృప నిత్యము నాతో ఉంటుంది గనుక ఆ కృప మీదే నేను నమ్మిక ఉంచుతానని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన మీద మనం నమ్మిక ఉంచాలి. మనుషులు నమ్ముకున్నావా? పెద్దవారిని నమ్ముకున్నావా? ఏమండి, అనేక మందిని, చాలా మంది ఈ రోజుని పెద్దోళ్ళు నమ్ముకుంటారు. రాజకీయ నాయకులు నమ్ముకుని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, మనుషులు నమ్ముకుని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని నమ్ముకుని పాడైపోయినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరంటండి. కనుక దావీదు అంటున్నాడు, నేను దేవుని యందే, కృప యందే నమ్మిక ఉంచుతున్నాను అన్నాడు. ఒకటే, దేవునితో మనం ఉండడానికి ఇష్టపడాలి. రెండోది, దేవుని మీద, కృప మీద ఆధారపడి దేవుని మీద మనం నమ్మిక ఉంచేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దావీదు వలె మనం కూడా దేవుని కృపను ఆధారం చేసుకుందాం, దేవుని మీద మనం ఆధారపడదాం, అలాగే దేవునితో మనము గడుపుదాం, దేవునితో మనము సహవాసం చేద్దాం, దేవుని మందిరంలో మనం జీవిద్దాం. పచ్చని ఒలివ మొక్క వల్ల అంటున్నాడు. ఒలివ మొక్క అంటండి, అది అన్ని మొక్కల కంటే చాలా శ్రేష్టమైంది. ఒలివ మొక్క అంటే చాలా గొప్పది. ఆ మొక్కతో పోల్చుకున్నాడు. దేవునితో నేను ఉంటే అలా ఉంటాను, ఆ మొక్క వలె నేను ఉంటాను, ఒలివ చెట్టు వలె నేను ఉంటాను, పచ్చని చెట్టు వలె నేను దేవునితో ఉంటాను అంటున్నాడు. కనుక ఆ విధంగా మనం కూడా దావీదు వలె మనం కూడా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలి. ఉదయకాల సమయంలో ఈ అయ్యా ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారు, ఈ మాటలు ఉన్న బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలని, వారి వ్యాపారాన్ని, వారి ఉద్యోగాలను దీవించండి. రోగులైన వారు ఉంటే వారికి స్వస్థత, ఆరోగ్యం యేసు నామములో కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, మా ప్రియ బిడ్డలందరినీ దీవించండి. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరికీ నీ కృప సమృద్ధిగా దయచేయండి. దావీదు వలె నీ మీద నమ్మిక ఉంచినట్లుగా, దావీదు వలె ప్రభువా నీతో గడిపేటువంటి వ్యక్తులుగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి. దావీదు
దావీదుకు చూపిన కృప మాకును నువ్వు అనుగ్రహించి నీ కృప చేత బలపరచమని అయ్యా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి దీర్ఘాయుష్ను కలిగి చేయండి నాయన. నీ కృప చేత బలపరచమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్.